మళ్ళా మన యూనియన్లను పునరుద్ధరించుకోవాలి. అవి మన యూనియన్లుగా మన హక్కుల రక్షణకు తోడ్పడేటువంటి సంస్థలుగా ఉండాలి. మొట్టమొదటిసారి 10 ఏళ్లలో యూనియన్లు బలహీనం కాలేదు, బలపడ్డాయి. మన మీద పెత్తనం చేసేటువంటి సాధనాలుగా కేసీఆర్ చేతుల్లో ఇరుక్కున్నాయి. ఇవాళ వాటిని విముక్తి చేయాలి. స్వతంత్రంగా నిలబడి స్వతంత్రంగా పనిచేస్తే ఎవరితోనే మనం ఘర్షణ పడమని కోరట్లేదు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వంతో కూడా ఘర్షణ పడమని మనం ఏం కోరట్లేదు. గతంలో కూడా ఘర్షణ పడమని మనం అడగలేదు. కానీ విషయం ఏంటంటే యూనియన్ స్వతంత్రత ఉంటే మన తరఫున మాట్లాడగలుగుతాయి. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడతారు? పోతే అడుగుతారు కదా, మీరు టీఆర్ఎస్ ఏజెంట్లు కదా, మాకేం చేస్తారు, మీరు వచ్చి మాకు చెప్పేది ఏంది, ఆ పార్టీ తరఫున వచ్చిందని అంటారు కదా. కాబట్టి ఇవాళ చాలా కీలకం వాటిల్లో మార్పులు రావటం అయితే చాలా చాలా అవసరం. యూనియన్లుగా పనిచేయాలి. నేను కూడా తప్పకుండా మద్దతు ఇచ్చినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారితోని ప్రతి అడుగున ప్రజాస్వామిక సూత్రాల మీద మార్పులైతే చేయాలి అని అడిగితే రేవంత్ రెడ్డి గారు టీవీలో మీ అందరి ముందే చూసిండ్రు కూడా. ఆయన ఆ మాట ఆ రోజు టీవీలో అనటమే కాదు, ఆయన గెలిచిన తర్వాత మొదట చేసిన ప్రకటన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు రక్షణ ఉంటుంది, రాజ్యాంగానికి రక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన వెలుగులో ఖచ్చితంగా మన యూనియన్లను మనం కాపాడుకుందాం. ఆ యూనియన్లు మన తరఫున పనిచేసేటువంటి యూనియన్లుగా వాటిని మార్చుకుందాం. మన హక్కుల రక్షణ కోసం నిలబడేటువంటి సంస్థలుగా వాటిని మార్చుకున్న తర్వాత సహజంగానే ప్రభుత్వంతో ఎట్లా వ్యవహరించాలనేది దానికి కావలసిన వ్యూహం అనేది ఆ యూనియన్లు అంతర్గతంగా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ రకమైన మార్పుల కోసం మీ అందరికీ కూడా నేను ఒక్క మాట గ్యారంటీ ఏమి ఇవ్వగలనంటే, ఆ మార్పుల కోసం కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ఉద్యోగులు చేస్తూనే ఉన్నారు. నా సంపూర్ణ సహకారం కూడా ఉంటుంది, మా సంపూర్ణ సహకారం ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నా. ఆ హామీ ఇవ్వటానికే నేను ఈ రోజు ఇక్కడి దాకా రావటం జరిగింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. బయటకు వెళ్ళాలంటే వెనక ఒకలు, ముందు ఒకలు, ఫోన్ చూసేళ్ళకెళ్ళి 9 చూసేటోళ్ళు ఒకలు. పని చేయటం అంటే ఎంత కష్టమో, మాట్లాడాలంటే ఎంత ఆలోచించాలో మనం చూసినాం. తెలంగాణ ఉద్యమ కాలంలో చూసినాం, మళ్ళా ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో మళ్లీ గదే చూసినాం. సీతమ్మ వారు వనవాసం పోయినప్పుడు ఎట్లా ఉందో మనకు కూడా గట్లనే నడిచింది 9.5 సంవత్సరాలు. ఆ వనవాసంకి వెళ్లి ఇలా విముక్తి దొరికింది. సీతమ్మ వారికి చెర నుంచి విముక్తి అయినట్టే ఇవాళ తెలంగాణకు కూడా చెర నుంచి విముక్తి కలిగింది. ఒక రాక్షసుడి పాలన నుంచి విముక్తి దొరికింది.